హాయ్ హలో నా పేరు మౌనిక. ఈరోజు మనం బిగ్ బాస్ డే 18th ఎపిసోడ్ రివ్యూ గురించి అలాగే ఈరోజు రిలీజ్ అయిన 2 ప్రోమోస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్లీ మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే ఎపిసోడ్ చాలా బిగ్ సర్ప్రైజెస్తో ఉండిపోయిందనమాట. సో కొన్ని టాస్క్ జరిగాయి, కొన్ని ప్రైజ్ విన్నర్స్ జరిగాయి, అలాగే బిగ్ సర్ప్రైజ్ సంజన గారు ఎలిమినేట్ అయిపోయారు. సంజన ఈజ్ ఎలిమినేటెడ్ అంటే మనం ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోమోస్లో కూడా చూసుకున్నట్టయితే తను కూడా అవుట్ ఆఫ్ ది హౌస్ అన్నట్టుగానే ప్రోమోస్ కూడా రిలీజ్ అయ్యాయి. సో ఫస్ట్లీ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టయితే బిగ్ బాస్ లాస్ట్ 2 days బ్యాక్ ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. టాస్క్లో ప్రకారంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రూట్స్ ఇచ్చారు. అందులో వచ్చిన డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ని బట్టి వాళ్ళ టాస్క్ అనేది డిసైడ్ చేశారు. సో ఈరోజు నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టయితే ఈరోజు రిలీజ్ అయిన 2 ప్రోమోస్లో అలాగే నిన్నటి ఎపిసోడ్లో మనం కంపేర్ చేసుకున్నట్టయితే సంజన గారిని ఫస్ట్ అందరూ ఓట్ అప్పీల్ చేసి తనని ఎలిమినేట్ చేశారు, తన ఇంటి నుండి పంపించేశారు. సో తనని ఆ మిడ్ నైట్ ఎలిమినేట్ చేశారు కాబట్టి తనని సీక్రెట్ రూమ్లోకి పంపించేశారు. సో అందరూ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా తను సీక్రెట్ రూమ్కి వెళ్తుంది, కొన్ని రోజులు మన అందరినీ చూస్తుంది అంతే అని చెప్పేసి అనుకున్నారు. కానీ తను రియల్గా ఎలిమినేట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, యాజ్ యూజువల్గా అక్కడ ఉన్న హౌస్మేట్స్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో ఈ రోజు కూడా మనం చూసుకున్నట్టయితే 2 ప్రోమోస్ రిలీజ్ అయ్యాయి. సో ఫస్ట్ ప్రోమోలో నాగార్జున గారు కొందరిని ఒక పర్సన్స్ని కొందరిని చూసి వాళ్ళని పాయింట్ అవుట్ చేసి వాళ్ళ మిస్టేక్స్ ఏంటో రెక్టిఫై చేసుకుంటూ మాట్లాడుతున్నారు. సో కొందరితో హరీష్తో మాట్లాడారు, శ్రీజతో మాట్లాడారు. వాళ్ళ శ్రీజతో ఏం మాట్లాడారు అంటే బజర్ గేమ్లో తను ప్రియాకి ఆప్షన్ ఇచ్చింది, నాట్ సంజన. అయితే క్లియర్గా బజర్ నేనే కరెక్ట్గానే అనౌన్స్ చేశాను, నేను కరెక్ట్ విన్నర్సే ఇచ్చాను అని శ్రీజ చెప్పినా కూడా అక్కడ యాక్చువల్గా నాగార్జున గారు ఏమన్నారు అని అంటే లైక్ బజర్ ఎవరు నొక్కారు, ఎవరి వల్ల సౌండ్ వచ్చింది అని చెప్పేసి పాయింట్ రేజ్ చేశారు. అయినా బట్ శ్రీజ తన పాయింట్ మీద స్టిక్ అయి ఉంది. లైక్ ఏంటి అని అంటే నేను కరెక్ట్గానే ఇచ్చాను, నేను ప్రియాని చూస్ చేసుకుంది కరెక్టే అని చెప్పారు. బట్ ఏంటి అని అంటే సంజన గారు వెళ్ళి తను బజర్ని ప్రెస్ చేశారు, మేము టచ్ చేశారు. బట్ జస్ట్ తను ప్రెస్ చేయడం వల్ల కానీ ఫస్ట్ సంజన గారే టచ్ చేశారు కాబట్టి సంజన గారికి చాయిస్ వెళ్తుంది అనే పాయింట్లో మనకు ప్రోమో చూస్తే కొంచెం అర్థమవుతుంది. సో మనం చూసుకున్నట్టయితే ప్రోమోలో హరీష్ గురించి కూడా నాగార్జున మాట్లాడారు. నాగార్జున గారు హరీష్ తోటి నీ లత్కోర్ పంచాయతీ ఏంటి, ఆ లత్కోర్ వర్డ్ గురించి ఒక చిన్న టైప్ ఆఫ్ వార్నింగ్ లాగా ఒక జస్ట్ మీరు చాలా అలర్ట్గా ఉండాలి అనే దాని గురించి ఇండికేషన్ ఇచ్చినట్టు మాట్లాడారు. బికాజ్ ఎవరితో అయినా కానీ ఎలాంటి కన్వర్సేషన్లో అయినా కానీ అలాంటి వర్డ్స్ తీసుకురావడం కరెక్ట్ కాదు. ఆయన నేను అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తాను, నేను అలా చేస్తాను అని చెప్పి అన్నీ చెప్పినా కూడా ఆయన పవన్ తోటి రీతు వర్మతో ఉన్న క్యారెక్టరైజేషన్ గురించి నీ లత్కోర్ పంచాయతీలు అని మాకు తెలీదా అన్నట్టు మాట్లాడారు, విచ్ ఈ టోటల్లీ రాంగ్. ఎందుకంటే ఆయన ఒకవేళ పవన్కి ఏమైనా చెప్పాలి అనుకున్నా ఒక టోన్ కానీ కొన్ని వర్డ్స్ని చూజీగా మాట్లాడాలి. బిగ్ బాస్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ కాబట్టి అక్కడ ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సో హరీష్ డే 1 నుండి ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఏంటి అని అంటే నేను అమ్మాయిలకి చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తాను, నేను వాళ్ళతో చాలా బాగా మాట్లాడతాను, నేను ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడాను అని చెప్పిన హరీషే ఒక పర్సన్ని ఒక అమ్మాయి ఎలా అయినా ఉండని తను ఫుటేజ్ కోసం చేయనియండి లేకపోతే టాస్క్ పరంగా చేయండి ఎలా అయినా చేసినా కూడా ఒక గర్ల్ బాయ్ మాట్లాడుకున్న వాళ్ళ రిలేషన్షిప్ని నీ లత్కోర్ పంచాయతీలు నాకు తెలుసు అనే విషయాలు ఆయన నామినేషన్స్ పాయింట్లో అలాంటి సిచ్యువేషన్స్లో మాట్లాడడం విచ్ ఈస్ టోటల్లీ రాంగ్. అదే పాయింట్లో కూడా ప్రోమో చూసుకున్నట్టయితే నాగార్జున గారు కూడా అదే పాయింట్లో హరీష్ని కూడా క్వశ్చన్ చేసిండ్రు. లైక్ ఏంటి అని అంటే నువ్వు ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేసినావు, ఒకవేళ ఆ వర్డ్ నీకు యూజ్ చేస్తే నిన్నే అలా అంటే నువ్వు రిసీవ్ చేసుకుంటావా, అసలు నీకు ఎందుకు వచ్చింది అలాంటి వర్డ్ నువ్వు చూజీగా మాట్లాడాలి, ఏది పడుతుంది మాట్లాడకూడదు అని ఒక చిన్న టైప్ ఆఫ్ స్వీట్ అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్ వార్నింగ్ అనేది నాగార్జున గారు హరీష్కి ఇచ్చారు. అలాగే శ్రీజ గురించి కూడా తన బజర్ గేమ్ గురించి ఆ టాస్క్ ఎలా జరిగిందో దాన్ని నువ్వు ఎలా మాట్లాడినావు, నీ చూజింగ్ ఎలా ఉంది, నువ్వు ఎలా ఒక విన్నర్ని చూస్ చేసావు అనే దాని మీద కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి జరిగినాయి. సో సెకండ్ ప్రోమో మనం చూసుకున్నట్టయితే సంజన చాలా ఫైరింగ్గా చాలా ఎమోషనల్గా మాట్లాడారు. 3% గురించి చాలా ఫైర్గా మాట్లాడారు అండ్ 1% ఇమాన్యుల్ గురించి చాలా క్లోజ్గా చాలా ఎమోషనల్ అయిపోయారు. బట్ తను అవుట్ ఆఫ్ ది గేమ్. సో ఫస్ట్లీ తను ఎవరి గురించి ఏమేమి పాయింట్స్ మాట్లాడారు అనే గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్లీ ఆమె మాట్లాడింది శ్రీజ గురించి. సో సంజన శ్రీజ గురించి మాట్లాడితే 1000 నుంచి 300% శ్రీజ దిగిపోయింది. తను వేస్ట్ ఆర్గ్యుమెంట్స్లో కానీ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో తనకు అవసరం లేని ఆర్గ్యుమెంట్స్లో చాలా తక్కువ ఇన్వాల్వ్ అవుతుంది, చాలా తక్కువగా మాట్లాడుతుంది అనే పాయింట్ రేజ్ చేశారు విచ్ ఈస్ గుడ్ ఫర్ శ్రీజ. అలాగే మన ఆడియన్స్కి కూడా, ఎందుకంటే తను ముందరితో కంపేర్ చేస్తే కొంచెం ఇప్పట్లో తన వాయిస్ ఆఫ్ టోన్ కానీ ఇరిటేటింగ్ మూడ్లోంచి కొంచెం బయటకు వచ్చి చాలా ప్లెజెంట్గా ఉంటుంది, అది చాలా గుడ్. అండ్ నెక్స్ట్ తను మాట్లాడింది భరణి గురించి. భరణి ఆయనే నామినేషన్స్లో లైక్ అంటే ఎవరెవరిని ఈ హౌస్ నుండి ఎవాక్యువేట్ చేయాలో అంటే హరీష్ గారు,
సంజన పేరు తీసిండ్రు, భరణి కూడా సంజన గారి పేరే తీసిండ్రు. లైక్ ఏంటి అని అయితే తను ఊకే నాటీ థింగ్స్ కానీ ఎన్విరాన్మెంట్ ఖరాబ్ చేస్తుంది, ప్రతి విషయంలో సంజన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని చెప్పి కొన్ని పాయింట్స్ అందరూ మాట్లాడిండ్రు. రాము కూడా మాట్లాడింది ఏంది అని అంటే లైక్ నేను ఆమె కొందరికి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది, తనకు ఎవరెవరు సపోర్టింగ్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే సంజన ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. ఎవరికి తనకి కొంచెం ఎక్కువ కనెక్షన్ లేకపోయినా లేకపోతే తనతో ఎక్కువ ర్యాప్ ఉండకపోతే వాళ్ళని చాలా కొంచెం తక్కువగా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చూపించదు అని చెప్పేసి రాము పాయింట్ మాట్లాడిండ్రు. భరణి కూడా కొన్ని పాయింట్ మాట్లాడిండ్రు, హరీష్ మాట్లాడిండ్రు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఏకపత్యంగా సంజన గారిని చూస్ చేసుకుంటూ షీఈ్ అవుట్ ఆఫ్ ది గేమ్ నో. కానీ ఇప్పుడు ప్రోమోలో మనం చూసుకున్నట్టయితే రాము మాట్లాడిండ్రు. ఏమని మాట్లాడిండ్రు అంటే కరెక్టే, మీరు కొందరిని హై చూస్తారు, కొందరిని లో చూస్తారని చెప్తే నేను ఎక్కడ మాట్లాడినా, ఎవరితో అలా చేసినా అని చెప్పేసి సంజన క్వశ్చన్ చేసింది రాముని. మళ్ళీ నేను చీప్గా ఆడానా అని చెప్పేసి ఒక వర్డ్ని కూడా సంజన చేసి మాట్లాడింది. బట్ మనం నిన్నటి ఎపిసోడ్లో చూసుకుంటే రాము తన పాయింట్లో చెప్పింది కొన్ని పాయింట్స్ తన సంజన ఈ ప్రోమోలో చెప్పింది కరెక్టే. లైక్ ఏంటి అని అంటే లైక్ నేను కొందరిని ఎక్కువ చూస్తాను, కొందరిని తక్కువ చూస్తాను రాము ఏదన్నారో ఆ పాయింట్ తను మాట్లాడింది. బట్ చీప్ అనే వర్డ్ నేను రాము ఎపిసోడ్లో యూజ్ చేయలేదు. బట్ మేబీ బిగ్ బాస్ కట్టింగ్ అండ్ ఎడిటింగ్ ఆ ప్రాసెస్లో కొంచెం ఆ ఎపిసోడ్ మనం చూడకపోవచ్చు, లేకపోతే రియల్గా అని ఉండొచ్చు, మనకు అది కంప్లీట్ ఫ్యాక్ట్ తెలీదు. అంటే మనం ఈరోజు ఎపిసోడ్ చూసే వరకు మనం అది కన్ఫర్మ్గా చెప్పలేము. అండ్ నెక్స్ట్ తను హరీష్ గారి దగ్గరికి వెళ్ళింది. తను హరీష్ గురించి ఫుల్ అండ్ ఫైర్గా మాట్లాడింది. ఆ ప్రోమోలో చూసుకున్నట్టయితే ఆయన పెద్ద పియ్యమా, ఆయన ఇలా అంటారు అలా అంటారు, అసలు ఆయన ఏమనుకుంటున్నారు, ఒక గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు గేమ్లో ఆడాలి, కానీ ఒకళ్ళ మీద ఈవిల్నెస్ పెంచుకొని తనే రాంగ్, తన వల్లే ఇదంతా జరుగుతుంది అనే రైట్ తనకు లేదు, తన వల్లే నేను ఈరోజు బయట ఉన్నాను అనే కొన్ని టైప్ ఆఫ్ వర్డ్స్ కూడా తను మాట్లాడింది. విచ్ ఈజ్ ఆమె కరెక్ట్ కూడా చెప్పింది కొన్ని. హరీష్ డే 1 నుండి ఆమెని టార్గెట్ చేసుకుంటూ తన ఒకవేళ ఎలిమినేషన్స్లో ఉంది అని అంటే బాయ్ మీరు ఇప్పుడే వెళ్ళిపోండి అది అంటే తనకి ముందటి నుంచే సంజన అనేది ఇష్టం లేదు. తన గేమ్ ప్లే ఎలా ఉన్నా తనకి తెలుసు, సంజన ఈజ్ వెరీ నాటీ అని అందరికీ తెలుసు. బట్ ఏంటంటే ఈ నిన్నటి ఎపిసోడ్లో మనం చూసుకున్నట్టయితే సంజన ప్రతిదీ నాటింగ్ థింగ్స్ లానే. ఇప్పుడు ఒకసారి దొంగతనం చేస్తే ఓకే, వన్స్ ట్వైస్ థ్రైస్ ఇవి 3 సార్లు మనం ఏది చేసినా కానీ కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది, కొందరికి ఇరిటేటింగ్గా ఉన్నా కానీ ఓకే. కానీ అదే థింగ్ని మళ్ళీ చేయడం ఆడియన్స్కి కానీ అక్కడున్న హౌస్మేట్స్కి కానీ చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఎందుకు ఈమెకి ప్రతి విషయంలో ఇలా చేయడం, ఆమెకి నాటి అనిపిస్తే మాకు ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకి చాలా డిస్టర్బెన్సింగ్ అనిపిస్తుంది. దివ్యనిగత ఫస్ట్ డే తను హౌస్లో వచ్చినప్పుడు తన బట్టలన్నీ వేసి బీన్ బ్యాగ్లు వేసింది. ఓకే, ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లాన్. సంజన పరంగా బీన్ బ్యాగ్లో తన బట్టలు వేయడం అనేది గుడ్ ప్లాన్. తన శ్రీజ అని హౌస్మేట్స్లో ఉన్న చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో. కానీ ఏంటి అని అంటే ఫస్ట్ డే అలాంటి థింగ్స్ చేయడం ఎందుకు? ఫస్ట్ డేనే మనం ఆ బట్టలన్నీ దాపెడితే తను ఎలా రియాక్ట్ అవుతుంది, తను ఉంటుందా, అవన్నీ నీకెందుకు, ఆమెకి ఎందుకు అని చెప్పేసి మోస్ట్లీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రేక్షకులది అదే ఉంది. ఎందుకు తనకు అవన్నీ, తన గేమ్ తను చూసుకోవాలి. అది నాటీ థింగ్స్ అంటే తన గేమ్ ప్లే లాగా లేదు, ఒక పర్సన్ని వాంటెడ్గా ఇరిటేట్ చేయాలి అంటే ఆమెకు చాలా తక్కువ ఓట్స్ వచ్చాయి కాబట్టి ఎందుకు ఈమెను ఇంకా ఉంచాలి, ఇంకా చాలా సఫర్ చేస్తే తనే వెళ్ళిపోవాలి అనుకుంటుందేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన అలా చేసి ఉండొచ్చు అని చాలామంది అనుకున్నారు. బట్ లాస్ట్కి తనకే అది బెడిసి కొట్టింది, దానివల్లే సో సంజన గారు ఎలిమినేట్ అయిపోయారు. సో ఈ వీక్ నామినేషన్స్లో చాలా వరకు సో మనం ఈ ప్రాసెస్ చూసుకున్నట్టయితే నామినేషన్ ఈ వీక్ జరగవచ్చు, జరగకపోవచ్చు. 2 కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒక న్యూ హౌస్మేట్ ఇంట్లోకి వచ్చారు, అలానే ఒక ఓల్డ్ హౌస్మేట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. సో 2 థింగ్స్ జరిగిపోయాయి. ఒకవేళ ఎలిమినేషన్ జరిగినా సో లాస్ట్లో ఎవరు ఉన్నారు అంటే ప్రియా అండ్ హరీష్ వీళ్ళిద్దరు మాత్రమే ఓటింగ్ సెక్షన్స్లో, వాళ్ళిద్దరు లాస్ట్లో కింద ఉన్నారు. సో వెళ్తే ప్రియా లేదా హరీష్ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు వెళ్ళొచ్చు, ఆర్ఎల్ సో నో ఎలిమినేషన్ కెన్ బి హ్యాపెన్, ఎలిమినేషన్ కాకపోవచ్చు కూడా. సో మోస్ట్లీ ఛాన్సెస్ ఏమున్నాయి అంటే ఎలిమినేషన్ అవుతుంది. బికాజ్ ఆల్రెడీ ఎందుకంటే 2 days బ్యాక్ వాళ్ళు ఓటింగ్ ప్రాసెస్లో 2 persons నేమ్ అడిగారు బిగ్ బాస్. అందులో చాలామంది తక్కువ ఓట్స్లో దివ్యనిగత ఇంట్లోకి వస్తే ఇంకొక హైయెస్ట్ ఓట్స్ ఎవరు ఉన్నాయో వాళ్ళని కూడా బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఒక పర్సన్ని ఎలిమినేట్ చేసి ఆ పర్సన్ రీప్లేస్గా ఎవరికి హైయెస్ట్ ఓట్స్ వచ్చాయో ఆయనని ఇంట్లోకి పంపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మనం ఈరోజు ఎపిసోడ్ చూస్తేనే ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎవరైనా కొత్త హౌస్మేట్స్ వచ్చారా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఎవరు ఇంట్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళ నేమ్స్ అనేది కామెంట్ చేయండి. అండ్ ఎవరు ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది, అండ్ మీకు సంజన ఎలిమినేషన్ నచ్చిందా, తన ఇంట్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారా లేకపోతే తన ఎలిమినేషన్ కరెక్టా అనే దాని మీద కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.